ఇజ్రాయెల్కి అమెరికా ఒక షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో 15 దేశాలు కలిసి ఒక తీర్మానం చేసినాయి. అందులో 14 దేశాలు ఓకే, అమెరికా దాంట్లో నుంచి ఆ ఓటింగ్లో నుంచి పక్కకు తప్పుకుంది. ఏంటంటే రంజాన్ మాసం కాబట్టి కాల్పుల విరమణ తక్షణం జరపమని చెప్పేసి ఈ మేరకు తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి చేసింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య వివాదం మొదలైన 5 నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత రంజాన్ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్య దేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్య దేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా సహా 14 దేశాలు అనుకూలంగా ఓటేసి ఎవరూ వ్యతిరేకించినప్పటికీ శాశ్వత సభ్య దేశం అమెరికా ఓటింగ్ దూరంగా ఉండిపోయింది. గాజా విషయంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బేషరతుగా బందీలందరినీ విడుదల చేయాలని కోరింది అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఎక్స్లో తెలిపారు. అట్లాగే గాజాలో చిక్కున్న పాలస్తీనియన్ల వైద్య ఇతర మానవతా అవసరాలను పరిష్కరించాలని, నిర్బంధించిన వారందరికీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత వర్గాలపై ఉందని తీర్మానం పేర్కొంది. ఈ తీర్మానాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, వైఫల్యం క్షమించరాందంటూ గుటెరస్ వ్యాఖ్యానించారు. మండలి తీర్మానం మీద ఇజ్రాయెల్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. అసలు విషయం ఏంటంటే ఎవడమలు చేయాలి? ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు వాళ్ళ దగ్గర ఉన్న బందీలు 140 మందిని విడిచిపెడతారా? వాళ్ళు విడిచిపెట్టరు, కానీ వీళ్ళు మాత్రం కాల్పుల విరమణ చేయాలి. చేయకపోతే వీళ్ళు ప్రభుత్వం కాబట్టి వీళ్ళ మీద ఆంక్షలు పెడతారు. ఇజ్రాయెల్ మీద వాళ్ళు ఏమో ఆంక్షలు పెట్టడానికే ఉంది, తీవ్రవాదుల మీద. ఆడు ఎట్టాగు తీవ్రవాది కాబట్టి ఇజ్రాయెల్ మీద పరోక్షంగా దాడి అనమాట.